వట్టి చేపల కూర ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో నేను వండిన వట్టి చేపలు చిక్కుడుగాయ కూర అనమాట. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఎండు చేపలు చిక్కుడుకాయ పులుసు అయితే చేస్తున్నానండి. వీళ్ళైతే ఎండు చేపలు అయితే నేను దూరగా అయితే ఎంపుకుంటాను. మరి మా అమ్మమ్మ నానమ్మ కానీ ఇలాగనే ఎంపి ఎండు చేపల కూర అయితే చేసేవాళ్ళు అనమాట. నేను కూడా వాళ్ళని ఫాలో అయ్యాను అనమాట. చాలా బాగుంటుంది. ఇలా అయితే దూరగా అయితే ఎంపుకోవాలి. ఫస్ట్లో ఎండు చేపలు అయితే ఇవి అయితే చిక్కుడుకాయలు అండి. చిక్కుడుకాయలు వేసి అయితే చేస్తున్నాను. ఇవైతే శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ చేపలు అయితే ఈ తలలు అన్నీ తీసేసేయాలి. లోపల ఉండేదంతా క్లీన్గా అయితే చేయాలన్నమాట. లోపల అయితే సేదైతే ఉంటుంది. అయితే శుభ్రంగా కడుక్కోవాలి. మరీ చిన్నగా ఉన్నాయి అన్నమాట చేపలు అయితే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగుంటారు కదా అందరూ? మరి మనకైతే ఈ చేపలు కూర అయితే పచ్చి చేపలు అయితే తినానండి. మరి ఎందుకో ఏమో అర్థం కాలేదు. తింటాను నేను, మరి ఎందుకో మధ్యలో అయితే మానేశాను అనమాట. ఈ ఎండు చేపలు అయితే మా అమ్మ వంకాయ కానీ చిక్కుడుకాయ కానీ మొటికాయ కానీ వేసి చేస్తూ ఉన్నది. సంగటి అయితే చేస్తున్నది. బాగుంటున్నది అనమాట. ఈ చేపలు అయితే ఒకటికి 10 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. లేకుంటే ఇసుక అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట. నేనైతే చాలా సార్లు అయితే కడిగాను అనమాట. మరి అయితే చాలా నీట్గా అయితే కడిగాను. అన్నీ మొత్తం తలకాయలు అన్నీ అయితే తీసేసానండి. ఒక చేప కూడా నీటికి లేకపోయినా కానీ ఇసుక అయితే ఉంటుందండి. ఒకసారి బట్టి 10 సార్లు అయితే దీన్ని శుభ్రంగా అయితే కడుక్కోండి. ఈ సన్న చేపలు కాబట్టి మరీ ఎక్కువ ఇసుక అయితే ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే చాలాసార్లు కడిగానండి. కూరలోకైతే నేను ఇక్కడ ఏమేమి వేసాను మసాలాకి జీలకర్ర, కొద్దిగా మెంతులు, ధనియాలండి, అలాగనే ఎండుమిరపకాయలు, కొబ్బరి, పసుపు, తెల్లగడ్డలు. ఇలా అయితే ఇప్పుడు మిక్సీకి అయితే పట్టుకుందామండి. మరి ఒకసారి చెప్తా చూడండి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా మెంతులు, తెల్లగడ్డ, కొబ్బరి, పసుపు అనమాట. ఇప్పుడైతే మిక్సీకి పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వెండి చేపల కూరకైతే నేను ఇక్కడైతే వెండి చేపలు అయితే ఎంపి పెట్టుకున్నానండి. పక్కనైతే పెట్టుకున్నాను అనమాట వెండి చేపలు. అలాగనే చింతపండు అండి. చింతపండు అయితే ఇలా పిసికి వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇదైతే మసాలా కొట్టి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఉప్పు, పసుపు అండి. మరి దాంట్లోకి ఉపయోగించి చూడండి, ఇక్కడైతే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, టమోటా, కొత్తిమీర, అలాగనే చిక్కుడుకాయ అండి. ఇదైతే చిక్కుడుకాయ అనమాట. చిక్కుడుకాయలు ఫ్రెండ్స్, వట్టి చేపల కూరలోకైతే ఉపయోగించి ఈ చేపలు అయితే నేను ఎండు చేపలు ఏంపి ఇలా అయితే పెట్టుకున్నానండి. మరి వాటిలోకైతే చింతపండు రసము, అలాగనే ఉప్పు, పసుపు, ఇక్కడైతే మసాలా కొట్టి పెట్టాను. ఇది వచ్చి కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగనే చిక్కుడుకాయ అండి. ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నాను. వాటిలోకి తిరువాత గింజలు అయితే అవసరం లేదండి. నేను ఒకటి జీలకర్ర మాత్రం వేసాను అనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసానండి. ఉల్లిపాయ అయితే ఇలా ఎంపానండి. ఇదైతే ఎర్రగా ఎంపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటిలోని చిక్కుడుకాయ మళ్ళీ ఎంపాలి కాబట్టి. ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ అయితే వేస్తున్నానండి వీటిలోకి. ఇదైతే అనప చిక్కుడుకాయ అండి, మన మామూలు చిక్కుడుకాయ అయితే కాదనమాట. అనప చిక్కుడుకాయ, వీటిని మేము అనప చిక్కుడుకాయ అంటాము. ఇదైతే కొంచెం
మందంగా ఉంటుంది అన్నమాట చిక్కుడుకాయ. ఇవైతే కాసేపు మగ్గిన తర్వాత టమాటా అయితే వేసుకున్నాము. అయితే కాస్త మగ్గిందండి, కొంచెం అయితే మగ్గిందనమాట. ఇప్పుడైతే నేను ఉప్పు పసుపు అయితే వేస్తున్నామండి వీటిలోకి. చేపల్లో కొద్దిగా ఉప్పు అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఇవైతే సన్న చేపలు, ఎక్కువ ఉండదు సాల్ట్ అయితే, మనకు సరిపడేంత అయితే వేసుకోండి. ఇప్పుడైతే నేను టమాటా అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత కాసేపు అయితే మూత అయితే పెట్టుకున్నాను. టమాటా కొంచెం మగ్గనివ్వాలి. నీటిగా అయితే కడిగి పెట్టుకున్నానండి చేపలు. ఇప్పుడు చూద్దాం మరి ఇది ఎంతవరకు వచ్చిందో. టమాటా చిక్కుడుకాయ అయితే మెత్తబడిందండి. ఇప్పుడైతే వీటిలోకి అయితే నేనైతే కొట్టుకున్న మసాలా అయితే వేస్తున్నాను. మిక్సీకి పట్టుకున్న మసాలా అయితే వేసానండి. ఇప్పుడైతే వీటిలో అయితే నేను చింతపండు అయితే వేస్తున్నానండి. చిక్కుడుకాయ అయితే బాగా మెత్తబడిపోయింది అనమాట. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న ఎండి చేపలు అయితే వేస్తున్నాను. వాటర్ అయితే వేసుకున్నాము కొద్దిగా. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకున్నాము. ఒట్టి చేపల కూర అండి. ఈరోజు ఒట్టి చేపల కూర అయితే చాలా అంటే చాలా బాగుంది. కొద్దిగా అయితే కారం పడింది అన్నమాట. ఒట్టి చేపల కూర ఫ్రెండ్స్, ఒట్టి చేపల కూర అన్నం అన్నమాట. కూర అయితే చాలా బాగుంది.